హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్కే అమ్మాయి. ఈరోజు మన వీడియో ఫ్యామిలీతో కలిసి తుని దగ్గరున్న తలుపులంలోవ టెంపుల్కి ఎలా వెళ్ళాం, ఏం చేసామనేది వీడియో. ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి 7:30కి స్టార్ట్ అయ్యాం. తుని తలుపులంలోవ టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే పిఠాపురం దగ్గర నుండి హైవే రోడ్ క్యాచ్ చేసి హైవే నుంచి వెళ్ళాలి. పిఠాపురం క్రాస్ చేశాక గొల్లబ్రోల్ టోల్ గేట్ రీచ్ అవుతాం. తర్వాత చేబ్రోల్ ఫేమస్ అయిన సత్తం తల్లి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా స్ట్రైట్గా వెళ్తాం. తర్వాత లెఫ్ట్ సైడ్లో అన్నవరం ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుంది. అలా వెళితే అన్నవరం వెళ్ళొచ్చు. మనం లోవా తలుపులం టెంపుల్కి కనుక స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇంకా వ్యూ విషయానికి వచ్చేస్తే మొత్తం కొండలు గ్రీనరీతో చాలా బాగుంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల నేచర్ కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇంకా స్ట్రైట్గా వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో తలుపులమ్మ లోవా టెంపుల్ అని బోర్డు ఉంటుంది. సో లెఫ్ట్కి టర్న్ అయ్యి వెళ్తాం. హైవే నుంచి వెళ్తున్నాం కనుక ఎక్కువ కష్టపడి టర్నింగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుని మా వాళ్ళు చికెన్ కోసం కోట్ తీసుకుందామని ఆగారు. ఇంకా మా అమ్మాయిల విషయానికి వచ్చేస్తే ప్లేస్తో సంబంధమే ఉండదు. క్యామ్ ఆన్ చేస్తే సోకులు పడతాం కదా. సో మా చెల్లి కూడా అదే చేస్తుంది. ఇంకా అక్కడ నుంచి అందరం కలిసి స్టార్ట్ అయ్యాం. ఒక 10 to 15 years బ్యాక్ ఈ ప్లేస్కి వెళ్ళాలంటేనే భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు రోడ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఈ రూట్ మొత్తం డిఫరెంట్ ప్లాంటేషన్తో మొత్తం గ్రీనరీతోనే ఉంటుంది. ఫొటోస్ పిచ్చి ఉన్న వాళ్ళు, మంచిగా నేచర్ ఎంజాయ్ చేసేవాళ్ళు బాగా ఎడిక్ట్ అవుతారు. మేబీ అందువల్లనే మేము కూడా ఈ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ రోడ్ పక్కన కోకో ఫార్మింగ్, బనానా ఫార్మింగ్, కోకోనట్స్ ఫార్మింగ్, పామ్ ఫార్మింగ్ మొత్తం ప్లాంటేషన్తోనే ఉంటుంది. ఈ రూట్కి వచ్చాక కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరూ మ్యాక్సిమం అక్కడికి వెళ్ళే వాళ్ళే ఉంటారు. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. బట్ ఆర్చ్ నుంచే ఫుల్ రష్ ఉంది. మేబీ ఆషాఢం వల్ల అసలు ఖాళీయే లేదు. మేము వెళ్ళిందైతే లాస్ట్ సండే 26 జూలై. మేము వెళ్ళిన రోజు బైక్స్ మూవ్ అవ్వడానికి కూడా 10 to 15 minutes పట్టింది. అప్పటికే పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా బాగా క్లియర్ చేస్తూనే ఉన్నారు. వ్యాన్స్, ఆటోస్, బస్సెస్ పెట్టడానికి కూడా ప్లేసెస్ లేక వెనకాల ఉన్న వెహికల్స్ అన్నీ స్ట్రక్ అవుతూ మూవ్ అయ్యారు. మేము ఇంక ఇలా కాదని నడుచుకుంటూనే పైకి వెళ్ళాం. ఈ టెంపుల్లో షెడ్లు, పార్కులు రెంట్స్కి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏసీ రూమ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. రూమ్స్ చాలా సింపుల్గా బాగున్నాయి. బయట కుక్ చేసుకోవడానికి ప్లేస్, 2 tables, 4 chairs వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. రెంట్ అయితే 5K చెప్పారు సీజన్ అని. నార్మల్ టైమ్స్లో 2 to 3Kకి ఇస్తారంట. రూమ్స్ అయితే బాగున్నాయి. బట్ రూమ్ రేట్ సెట్ అవ్వక వదిలేసి ఇంకా మళ్ళీ అందరం ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళాం. అంతమందిలో కష్టపడి లాస్ట్కి షెడ్ అయితే తీసుకుని కుకింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మా ఫ్యామిలీని చూపిస్తూ ఒక లుక్ వేసేయండి. ఫస్ట్ అయితే అమ్మవారి కోసం నైవేద్యం పెట్టడానికి అత్తేశ్రీ బూర్లు చేస్తున్నారు. మేము ఇంకా ఖాళీగా ఎందుకని పసుపు కుంకుమ బొట్లు పెట్టి 3 రాళ్ళు అయితే పెట్టుకొని మేము తీసుకువెళ్ళిన కోళ్ళు మేకకి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి అందరం ఒకరి తర్వాత ఒకరం దండం పెట్టుకుని వాటిని కర్రీ అయితే చేయడం స్టార్ట్ చేశారు. అందరితో ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి టైం పడుతుంది కదా. సో ఇంకా మా చెల్లి, మేము అందరం కలిసి అంతాక్షరి ఆడుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసాం. అదే టైంలో దర్శనం కూడా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని తినే టైంకి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే కంప్లీట్ చేసాం. మేము ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ అయితే చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, పలావ్ రైస్, రసం, పలావ్లోకి రైతా, ఇవి ఇవాళ ఐటమ్స్ అయితే. ఇంకా 4 ఆ టైంకి రిటర్న్ స్టార్ట్ అవుదామని ప్లాన్ చేసుకున్న రష్ ఉండడం వల్ల అలా లేట్ అయిపోయింది. అక్కడ ఏం తీసుకుని తాగుదామన్నా డబల్ రేట్స్ వల్ల చాలా కష్టం అనిపించింది. ఇంకా అక్కడ మా చెల్లి చిన్న గిన్నెలు ఉంటే తీసుకుని మేము రష్ ఉన్నా అలానే స్టార్ట్ అయ్యి దారిలో సోడా తాగి ఇంటికైతే 7కి రీచ్ అయ్యాం. మా ఫ్యామిలీ ట్రిప్ అండ్ మేము ఎలా అనిపించామో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.